హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతను ఎవరో కాదండోయ్, విన్నకోట సతీష్ గారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో జన్మించారు విన్నకోట సతీష్ గారు. ఆ గ్రామానికి ఆయనే స్ఫూర్తి, మంచితనానికి మారుపేరు. ఆయనను చూస్తే ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. సొంత బిడ్డల కన్నా సతీష్ గారంటేనే మరింత ఎక్కువ ఆ గ్రామ ప్రజలకు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ నూతలపాడు గ్రామానికి ఆయన చేసిన సేవ కలకాలం మరువలేనిది. చరిత్ర ఆయన పేరు చెప్పుకునేలా వర్క్ చేశారు. ఒక సాధారణ రైతు కుటుంబం, చాలా చిన్న స్థాయి నుండి వచ్చారు విన్నకోట సతీష్ గారు. సతీష్ గారు పెద్దగా చదువుకోలేదనే బాధ, ఆ బాధ ఎవరు పడకూడదని తన వంతు సహాయంగా కొంతమంది పిల్లలను చదివించే బాధ్యత, వారిలో ఒక కుటుంబ సభ్యునిగా బాధ్యత తీసుకున్నారు. సొంత కొడుకుకు ఫీజు పే చేయడానికి లేట్ అవ్వచ్చేమో గానీ దత్తత తీసుకున్న పిల్లలకు ఫీజు మాత్రం ముందుగానే చెల్లిస్తున్నారు. ఇది నాకు ఆ స్కూల్ పిల్లలు సంబంధించిన యాజమాన్యం చెప్పిన మాట. ఒక్క మాటలో చెప్పాలంటే, గతంలో ఇన్ని సంవత్సరాలుగా, అలాగే చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేని పనులు కూటమి ప్రభుత్వం రాగానే ఈ సంవత్సరంలో అతను గ్రామానికి చేసిన పనులు లెక్కలేనివి. పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు, విన్నకోట రవి గారి ఆధ్వర్యంలో, వారి సహాయ సహకారాల వల్ల అండ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల అప్పు చేసినా కూడా గ్రామాన్ని చక్కగా రూపుదిద్దాలనే ఆశయంతో గ్రామంలో ఎక్కడైతే రోడ్లు బాగోలేవో తెలుసుకొని సిమెంట్ రోడ్లు వేయిస్తున్నారు. అలాగే సతీష్ గారు ఇల్లు లేని వారి పేదలకు సొంత ఖర్చుతో ముగ్గురికి వారి యొక్క సొంత ఇంటికలను అయితే నెరవేర్చడం జరిగింది. ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేయడం, అలాగే గ్రామంలో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు గాని దహన ఖర్చులకు గాను 5,000 రూపాయలు సొంత డబ్బు ఇస్తున్నారు. అలాగే ముస్లిం శ్మశాన వాటికను శుభ్రం చేయడానికి రోడ్లు వేయించడం, అలాగే సతీష్ గారు గ్రామంలో కుళాయి నీరు బాగోకపోతే వెంటనే స్పందించి రిపేర్ చేయించడం, అండ్ అలాగే గ్రామంలో ప్రజల కోసం అందరికీ కావాల్సింది మెయిన్గా ఒక హాస్పిటల్, అది జనరల్ హాస్పిటల్, హోమియోపతి 2 నిర్మించారు. అలాగే ఈ సంవత్సరంలో 22 ప్రదేశాల్లో సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. అంటే అది మామూలు ఆషామాషి విషయం కాదండి. పంచుకోట అని చెప్పుకునే బజార్లో కూడా సొంత డబ్బులతో రోడ్లు వేయించారంటే మనం తెలుసుకోవచ్చు ఆయన మంచితనం గురించి. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదే లక్ష్యంగా పెట్టుకున్నారు విన్నకోట సతీష్ గారు. ఇన్ని చేసిన వ్యక్తి మరి పంచాయతీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే గెలుస్తారో లేదో, అసలు ఎవరు గెలుస్తారో అడిగి తెలుసుకుందాం. మాకు సతీష్ గారు బాగానే చేస్తున్నారు. సర్పంచ్ గా పోటీ చేపిద్దామా? కావాలా? ఎంతమంది నాయకులున్నా మీకు ఈ సరౌండింగ్స్ లో సతీష్ గారు చేసినంత నేను ఇంకెవరు చేయరు. నాకు తెలిసి ఈసారి సర్పంచ్ ఎలక్షన్ జరిగితే ఎవరు నిలబెడతారు? సతీష్. ఊరు మొత్తం సతీష్ గారు. వృద్ధులకు చెవిటి మిషన్లు, వీల్ చైర్స్, బెల్ట్స్, స్వెటర్స్ లాంటివి అందించడం జరిగింది. నూతలపాడు గ్రామ చరిత్రలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేని పనులు చేసి చూపించి గ్రామాన్ని అభివృద్ధి చేసిన మన విన్నకోట సతీష్ గారికి గ్రామ ప్రజలందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే మీరు మంచి స్థాయికి వెళ్లి మంచి పనులు చేస్తుండాలని మన పర్చూరు పేజ్ తరపు నుంచి, మన ఫాలోవర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సతీష్ గారు. ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్, కీప్ వాచింగ్ మన పర్చూరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.